నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తన అడ్మిషన్ను రద్దు చేసిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఎల్ఎల్ఎం విద్యార్థి శ్రీనివాసరావు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ముఖద్వారం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాత్ముని చిత్రంతో కూడిన ఫ్లక్కార్డ్ చేతబట్టి నిరసన దీక్ష చేపట్టారు. 2025 డిసెంబర్లో లాసెట్ రాసి అడ్మిషన్ తీసుకున్నానన్నారు. ఫీజు చెల్లించి క్లాసులకు కూడా హాజరయ్యానన్నారు. అయితే అధికారులు తన అడ్మిషన్ను రద్దు చేశారని వాపోయారు. తనకు అడ్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తానన్నారు. కాగా ఈ అంశంపై వర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములను కేటీవీ వివరణ కోరగా సంబంధిత ధృవీకరణ పత్రాలు కొన్ని సకాలంలో విద్యార్థి అందజేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా మన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆవరణలో సత్యాగ్రహం ద్వారా నా నిరసనని మీకు తెలియజేస్తున్నాను. అయ్యా, నేను బిఎస్ఎన్ఎల్లో 26 సంవత్సరాలు సర్వీస్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్లో 2020లో జనవరి 31వ తేదీ రిటైర్ అయ్యాను. దాని తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సర్వీస్ మోటివ్తో ఏం చేస్తే బాగుంటుందంటే నాకు లా ఎడ్యుకేషన్ బాగుంటుంది అనిపించింది. ఆ ఉద్దేశంతో నెల్లూరు విఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేశాను. తర్వాత ఎల్ఎల్ఎం చేయాలనే ఉద్దేశంతో లాసెట్ 25 ద్వారా 665 ర్యాంక్ సంపాదించుకొని అప్లై చేశాను. మన యూనివర్సిటీలో సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయింది. వెంటనే వచ్చి అడ్మిషన్ పొందాను. సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. ఫీజు కూడా పేమెంట్ కట్టించుకున్నారు చలాన్ ద్వారా. నా సీట్ కన్ఫర్మ్ అయింది. ఇది పైకెత్తు. కానీ నాకు ఒక 2 మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు ఇవ్వాలి త్వరలో అని చెప్పారు. క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను. కానీ అటెండెన్స్ రిజిస్టర్లో నా పేరు ఎన్రోల్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్ తీసుకొస్తారో అప్పుడు మీకు ఫస్ట్ మీరు అటెండ్ అయినప్పటి నుంచి అటెండెన్స్ ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నెల్లూరు వెళ్ళి విక్రమసింహపురం యూనివర్సిటీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. అది సైక్లోన్ కారణంగా ఒక 9 రోజులు విశ్వవిద్యాలయం మూసివేయబడింది. డిసెంబర్ 1 నుంచి 9th వరకు. 10th అప్లై చేశాను. 19th నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. వెంటనే వాట్సాప్ ద్వారా తెలియజేశాను. ఆ 20వ తేదీ నుంచి వచ్చి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ కలిసి ఇస్తే మీది ఇన్వాలిడ్ అయిపోయింది, మీరు లేట్ సబ్మిషన్ చేశారు అంటున్నారు. వెంటనే నేను రిజిస్టర్ గారిని కలిశాను, గారిని కలిశాను. అవసరం లేకపోయినా అందరికీ రిప్రజెంటేటివ్స్ ఇస్తూ వచ్చాను. కానీ నాకు న్యాయం జరగలేదు. వెంటనే ఛాన్సలర్ గారికి కూడా, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లోకేష్ గారికి కూడా పంపించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి కూడా పంపించడం జరిగింది. ఈరోజు గాంధీ వర్ధంతి రోజు నాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ నిరసనని ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సత్యాగ్రహం ద్వారా గాంధీ పద్ధతిలో అహింసాయుతంగా మీకు నా నిరసనని తెలియజేస్తున్నాను.